ఎందుకంటే ఇటువంటి పీఠాధిపతులను మనము కలుసుకోవాలంటే అక్కడికి పీఠంలో పోయి కలుసుకోవాలంటే ఎంత కష్టతరమో మనకందరికీ తెలుసు. ఓం తత్సత్. ఓం పరబ్రహ్మ స్వరూపులైనటువంటి సద్గురుదేవుల పాదపద్మములకు నమస్కారములు. కుర్కే సుబ్రహ్మణ్య స్వామి పీఠాధిపతులు ఈరోజు ఇచ్చేసి పొలంనేరు పావనమైంది. మేడం ರಾಜಗೋಪಾಲ್ ಇದೇ ಪಕ್ಕದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಇವರು ಶಿಷ್ಯಂದ್ರು. కుక్కే సుబ్రహ్మణ్యం క్షేత్రం నుంచి వచ్చినటువంటి పీఠాధిపతుల గారికి నమస్కరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అవకాశం ఇచ్చినందుకు వారి యొక్క దర్శనానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా పొలంనేరు యొక్క వాసులు కూడా వచ్చి అందరూ కూడా వారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఓం విశ్వం దర్పణ దృశ్యమాన నగరే దుర్గం నిరాంతర్గతం పశ్యన్నాత్మని వాయుజా బహిర్భూతం యథా నిద్రయా స్వార్థకం భాసతే సాక్షాత్ గురుదే ప్రబోధ సమయే శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే నానా చిత్రఘటోదర స్థితి దీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాయ కర్ణాద్వారా బహిస్పందనే జానామీతి తమేవ బాంధవనుభాతి సమస్తం జగతే తస్మై శ్రీ గురుమూర్తయే కరేంద్రదృజో మాయా సమాచారనాత్ సన్మాత్ర కరణోపసదా సమితి ప్రబోధ సమయే ప్రత్యాభివిఘ్నాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే విశ్వం పశ్యతి కారణదయా సుస్వామి సంబంధత శిష్యాచార్య తథైవ పితృపుత్రాద్యా ఆత్మనాభేదత స్వప్నే రాఘృతవాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఓం తత్సత్. ఓం పరబ్రహ్మ స్వరూపులైనటువంటి సద్గురుదేవుల పాదపద్మములకు నమస్కారములు. స్వామి, మేము అద్వైత జ్ఞానాన్ని పొందాలంటే, ప్రతిబంధ రహిత బ్రహ్మ సాక్షాత్కార జ్ఞాన సిద్ధిని పొందాలంటే మేము ఏ విధంగా మేము ఆ అనుభవ జ్ఞానాన్ని ఎలా పొందాలో మాకు కొంచెం చెప్పండి. మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి.
ధ్యానము తపస్సు అయితే జపము ధ్యానము అయితే చేయగలుగుతున్నాము, పారాయణం చేయగలుగుతున్నాము. కానీ ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క అనుభవ జ్ఞానం ఇంకా కలగలేదు. అది కలగాలని మమ్మల్ని ఆశీర్వదించండి. ಜನಗಳ ಜೀವನಕ್ಕೆ ಹಾಲು ಮೊಸರು ಹಾಲು ಹೈನುಗಾರಿಕೆ ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర పీఠాధిపతి అయినటువంటి శ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామివారు తిరుమల పర్యటనలో భాగంగా వెళ్తూ ఈ యొక్క పలమనేరులో మా యొక్క కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వాలా అనేటటువంటి ఉద్దేశంతో మా యొక్క కోరికను మన్నించి మా స్వగృహానికి విచ్చేసి వచ్చిండేటటువంటి అందరికీ కూడా సాక్షాత్ ఆ పరిపూర్ణమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రతీకగా ఆయన ఆశీర్వాదం అనేటటువంటిది ఇవ్వబడడం జరిగింది. రేపు ఉదయం వారు ఆ స్వామివారు తిరుమల ప్రయాణం చేసుకొని మరలా శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి చేరుకుంటారు. అశేషమైనటువంటి భక్తాదులందరూ కూడా వచ్చేసి శ్రీ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని తీసుకోబడడం జరిగింది. ఇంతటి మహద్భాగ్యాన్ని కల్పించినందుకు శ్రీ స్వామివారికి మా యొక్క పరిపూర్ణమైనటువంటి కృతజ్ఞతలు. వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుతున్నాను. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. టచ్ చేయకుండా నమస్కారం చేసుకో. ಯಾರು ನಮಗೆ ಕ್ಲೋಸ್ ಫ್ರೆಂಡ್ ಸನ್ನಿಹಿತ ಪಾಲಿಟಿಕ್ಸ್ ಅಲ್ಲಿ ಒಂದು ಇವಾಗ అందరికీ నమస్కారం. ఈరోజు మన పలమనేరు పట్టణంలో చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే మన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి పీఠాధిపతి గారు పలమనేరు పట్టణానికి రావడం, అందులోన మన అయ్యప్ప స్వామి పూజారి అయినటువంటి రాఘవేంద్ర స్వామి వారి ఇంటికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వారిని మేము సేవించుకునే అవకాశం మాకు కల్పించినందుకు రాఘవేంద్ర స్వామి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా స్వామివారి ఆశీర్వచనాన్ని మాతో పాటు ఇక్కడికి వచ్చిన భక్తజనులందరికీ కూడా ఆశీర్వాదం కల్పించినందుకు స్వామివారికి కూడా మేము మా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇటువంటి పీఠాధిపతులను మనము కలుసుకోవాలంటే, అక్కడికి పీఠంలో పోయి కలుసుకోవాలంటే ఎంత కష్టతరమో మనకందరికీ తెలుసు. అటువంటిది స్వామివారిని ఇంత నేరుగా ఇంత సమీపంలో ఉంచి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగిందంటే అది మాకు ఎంతో ఆనందంగా ఉంది. పలమనేరు పట్టణంలో ఉన్న ఇక్కడికి వచ్చిన భక్తజనులను కూడా వారు తమ సంతోషాన్ని వారి ఆనందాన్ని కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా మరొకసారి స్వామివారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ಮಂಜು ಸ್ವಾಮಿ ನಮಗೆ ನಮ್ಮ ಎಂಡೋಮೆಂಟ್ ಮುಜರಾಯಿ ಇಲಾಖೆಗೆ ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಆಫೀಸರ್ ಅವರು వచ్చినారు కదా ಬನ್ನಿ ಖಂಡಿತ ನಮಸ್ಕಾರ ಮೇಡಂ ಸಮ್ಮೇಲ ವೀರಂ ವಿಭಾವಸ್ತಾಪುಣ್ಯವರದಂ ಮತಶಾಂತಂ ಪ್ರಯಚ್ಛಮೇ ಊರು ಯಾವುದು మీకు ఏ రోజు అడ్డు రాదు. ಸನಾತನ ಧರ್ಮ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿ ಎಂಬುದು ಭಾರತೀಯರ ಜೀವಾಳ. ಹಾಗಾಗಿ ಪ್ರತಿಯೊಂದು ಮನೆಯಲ್ಲಿ ಕೂಡ
ನಮ್ಮ ಪುರಾತನ ಕಾಲದಿಂದ ಬಂದಿರತಕ್ಕಂಥ ಧರ್ಮ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ಉಳಿಸಿಕೊಳ್ಳುವ ಪ್ರಯತ್ನ ನಡೆಯಬೇಕು. ಇವತ್ತು ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮಗಳ ಪ್ರಭಾವದಿಂದ ಅಥವಾ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳ ಪ್ರಭಾವದಿಂದಾಗಿ ಮಕ್ಕಳೆಲ್ಲ ದಾರಿ ತಪ್ಪುವಂಥ ಸಾಧ್ಯತೆಗಳು ಕಾಣ್ತಾ ಇದ್ದೇವೆ. ಪ್ರತಿಯೊಂದು ಮನೆಯಲ್ಲಿಯೂ ಕೂಡ ತಂದೆ ತಾಯಿಗಳು ಮಕ್ಕಳಿಗೆ ಒಳ್ಳೆಯ ಸಂಸ್ಕೃತಿ ಪರಂಪರೆಯಿಂದ ಬಂದಿರತಕ್ಕಂತಹ ಆಚಾರ ವಿಚಾರಗಳನ್ನು, ದೇವರಿಗೆ ದೀಪ ಹಚ್ಚುವಂಥದ್ದು, ದೇವರಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡುವಂಥದ್ದು, ಹೊಸ್ತಿಲು ಬರೆಯುವಂತಹದ್ದು, ಗುರು ಹಿರಿಯರಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡುವಂತಹದ್ದು, ಇದೆಲ್ಲ ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ. ಇದನ್ನು ಬಿಡದೆ ಇದನ್ನು ನಿರಂತರ ಅನುಸರಿಸಿಬಿಟ್ಟು ನಮ್ಮ ಭಾರತೀಯತೆಯನ್ನು ಉಳಿಸಿಕೊಳ್ಬೇಕು. ಇದರಿಂದ ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ಮತ್ತು ನಮ್ಮ ದೇಹಕ್ಕೆ ಎಲ್ಲದಕ್ಕೂ ಕೂಡ ಆರೋಗ್ಯ ಸಿಗುತ್ತೆ. ಮಾನಸಿಕ ಸ್ವಾಸ್ಥ್ಯ ಸಿಕ್ಕಿದ್ರೆ ಅದರಿಂದ ಮನುಷ್ಯನ ಬದುಕು ಶ್ರೇಯಸ್ಸಾಗುತ್ತೆ. ಆದ್ದರಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ನಮ್ಮ ಧರ್ಮ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ಉಳಿಸಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದರೆ ಖಂಡಿತ ಅದರಿಂದ ಇಹಪರ ಎರಡರಲ್ಲೂ ಕೂಡ ಶ್ರೇಯಸ್ಸಾಗುತ್ತೆ ಅಂತ ನಾವು ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇವೆ. ಪ್ರಶಾಂತ್ ಅವ್ರ ಅಪ್ಪ ಅಮ್ಮ ಇವರು ಫೈನಾನ್ಸ್ ಬೇಗನೆ ಮಗ ಆಗ್ಬೇಕು. శ్రీ గురుభ్యో నమః. పొలంనేరు పుర ప్రజలకు మంచి అవకాశము. కుర్కే సుబ్రహ్మణ్య స్వామి పీఠాధిపతులు ఈరోజు ఇచ్చేసి పొలంనేరు పావనమైంది. కిరణ్ చెప్పినట్లు పీఠాధిపతులను కలవాలంటే చాలా శ్రమ, అంత కష్టము. కానీ ఈరోజు మాకు ఈ మహద్భాగ్యం కలిసిన రాఘవేంద్ర స్వామికి నమస్కారములు. మాకు మన ప్రేమతో దయపించి మమ్మల్ని ఆహ్వానించి స్వామివారి ఆశీర్వాదానికి పాత్రలైన దానికి ధన్యవాదాలు. స్వామివారి ఇంకోసారి ప్రణామం. ಪ್ರಸಾದ್ ಸರ್, ಆಮೇಲೆ ಇವರಿಗೆ ಒಂದು ಫಲ ಏನು ಅಂದ್ರೆ ಇವರಿಬ್ಬರಿಗೆ ನಮ್ಮ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದಿದ್ವಲ್ವ ರಾಜಗೋಪುರಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಬಂದು ಆಶೀರ್ವಾದ ತಗೊಂಡ್ ಬಂದ್ವಿ. ಸಕಲ ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ, ಸುಬ್ರಹ್ಮಣ್ಯನ ಆಶೀರ್ವಾದದಿಂದ ಇದಾಗಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಒಂದು ಅವ್ರಿಗೆ ಇವರಿಬ್ಬರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಇವರಿಗೆ ನೋಡಿ ಇಲ್ಲಿ ಕಟ್ತಾ ಇದ್ದಾರೆ ನಮ್ಮ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ರಾಜಗೋಪುರ 5 ಅಂತಸ್ತು ರಾಜಗೋಪುರ ಕಟ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವಾಗ ತಮ್ಮ ಹತ್ರ ಬಂದಿದ್ದು ನಾವು ಬಂದು ಇದು ಅದು ನಮಗೆ ಇದು ಕೊಟ್ಟು ನಾವೆಲ್ಲ ಒಂದೇ ದೇವಸ್ಥಾನ ರಾಯರ ಮಠಕ್ಕೆ ಅಧ್ಯಕ್ಷ. ಫಲವನೇ ರಾಯರ ಮಠ. ಹೌದು, ರಾಯರ ಮಠ ಇಲ್ಲ ಅಧ್ಯಕ್ಷ. ಇಲ್ಲ ಕಮಿಟಿ ಮಂತ್ರಾಲಯ ಇದ್ದೇನೆ. సార్ రావడం బెస్ట్ ప్లేస్ వీళ్ళంటే ಇವರು ಮಕ್ಕಳು ಅವ್ರ ಇಚ್ಛೆನೇ ಅದು ಪಾಪ. ಒಳ್ಳೆ ವಿದ್ಯೆ ಬಂದು ಒಳ್ಳೆ ಚೆನ್ನಾಗಿ ಆಗಲಿ ಅವರ ಜೀವನ. ಹೌದಾ? ಇಲ್ಲಿಂದ ಬಂದು ಹೇಳಿ ಬಿಸಿನೆಸ್ ಅಂಡ್ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಎರಡೂ ಮಾಡ್ತಾರೆ. ಹೌದು, ಅವ್ರ ಹೆಂಡತಿಯವರು ಕನ್ನಡ ಬರುತ್ತೆ. ಹೌದಾ? ನೀವು ಪಲ್ಮೆನಲ್ಲಿದ್ದೀರಾ? ಇಲ್ಲೇ ಇರೋದು. ಇದ್ರು ಒಳ್ಳೆ ಬಿಸಿನೆಸ್ ಆಗಲಿ. ಒಳ್ಳೆ ಬಿಸಿನೆಸ್ ಮಾಡಿ ಚೆನ್ನಾಗಿ ಇನ್ನೂ ಅಭಿವೃದ್ಧಿ. ಹಲೋ
తీస్తాను. ಪಾಪ ಇಷ್ಟೊತ್ತಾಯ್ತಲ್ವ ಅದಕ್ಕೆ ಇವರು ಬಂದು ನಮ್ಮ ದೇವಸ್ಥಾನ ಚೇರ್ಮನ್ ಆಗ್ತಾರೆ. ನೆಕ್ಸ್ಟ್ ಅವ್ರ ಮಾರ್ಕ್ ಸೆಟ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ನೀವು ಆಶೀರ್ವಾದ ಕೊಟ್ಟರೆ ಅಂದ್ರೆ ಕುಕ್ಕೆಗೆ ಕರ್ಕೊಂಡ್ ಬರ್ತಾರೆ ಮದುವೆ ಆದ್ಮೇಲೆ. ಅಂతే కదమ్మా? తప్పకుండా అవుతుంది. ఒకసారి కుక్కే పోయిరండి మళ్ళీ స్వామి దర్శనం మళ్ళా పోయిరండి. స్వామి ఇక్కడ కూర్చున్నారు మీరు తీసుకోండి అమ్మా ఒకసారి. మీకు ಅರ್ಜೆಂಟಾ? ರಾಮಸ್ತ ಇವ್ರು ನಾನು ಹೇಳಿದೆ ಅವಾಗ ಹಾಲ್ ಡೈರಿ ತುಂಬಾ ಫೇಮಸ್. ಹಾಲ್ ಡೈರಿ ಕೆಲಸ ಮಾಡೋದು ಗೋವರ್ಧನ ಡೈರಿ ಅಂತ ಹೇಳಿ ಆ ಡೈರಿ ಫೇಮಸ್. ಇಲ್ಲ 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 ಡೈರಿ ಕೆಲಸ ಮಾಡೋದು. ಕಾಸ್ಕೊಡ್ರು ಫಾರ್ಮ್ ಕಾಸ್ಕೊಂಡು ಕಳ್ಳೆಕಾಯಿ ಬೀಜ ಬೆಲ್ಲ ವ್ಯಾಪಾರ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ಕಂಪಲ್ಸರಿ. ಆಲ್ರೆಡಿ ಒಂದ್ಸರಿ ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ದೆ, ಮಗನ ನಿರ್ವಿಘ್ನವಾಗಿ ಮದುವೆ ಆಗೋಯ್ತು ಅಂದ್ರೆ ಇದಕ್ಕನ್ನ ಇಲ್ಲ. ಒಂದು 5 ನಿಮಿಷ ಇವ್ರ ಮಗ ಚಂದ ಗುರುಷಿ ಪ್ರಾರ್ಥನೆ మొన్న ఒక ప్రోగ్రాము రాజగోపాల్ సార్ అని మొత్తం వీళ్ళ కేసులు అయినా చూశారు. నాకు కూడా ప్రోగ్రాం ಒಂದು ಕ್ಲೀನ್ ಮಾಡ್ತಾವ ಎಲ್ಲ ಮಗುಗೆ ಪಾಪ ಆ ಕಡೆ ಬಿಟ್ಟೇಸಿ ಹಸ್ಬೆಂಡ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ. ಈ ಕಡೆ ನೀವು ಬನ್ನಿ. ಮಕ್ಕಳು ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಸಾಕು, ನಮ್ಮ ಆಶೀರ್ವಾದ ಅಷ್ಟೇ. ಹುಡುಗಿ ಎಲ್ಲ ಒಳ್ಳೆ ಹುಡುಗಿ ಎಲ್ಲ ಸಿಗುತ್ತೆ. ಸ್ವಾಮಿ ಕಷ್ಟ ನಿವಾರಣ ಸದಾ ಲಕ್ಷ್ಮೀ ಕಟಾಕ್ಷ. ಬ್ಯಾಗ್ ಬೇಕಾ? ಇಲ್ಲ ಇಲ್ಲ ಬೇಡ ಬೇಡ, ಕವರಲ್ಲಿ ಇಟ್ಕೊಂತ ಇದ್ದೆ. ಬ್ಯಾಗ್ ಕೊಡ್ತಾರೆ, ಬ್ಯಾಗ್ ಕೊಡ್ತಾರೆ. ಬ್ಯಾಗು ಹೊರನೇ ಬ್ಯಾಗ್ ಅವ್ರ ಇನ್ಚಾರ್ಜ್ ಮುನ್ಸಿಪಾಲಿಟಿ ಹೆಡ್ ಎಲ್ಲರೂ ನಿಮ್ಮಿಂದ ಅವ್ರ ಮಗಳು ಅಬಕಾರಿ ಶಾಖೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡೋದು. ಅಬಕಾರಿ ಕಿರಣ್ಯಗರ್ಭಗರ್ಭಸ್ಥಮೇವ ಬೀಜಂ ವಿಭಾವಸು అనంత పుణ్య బలదం నశాంతం ప్రయత్నమే. కాళ్ళు తాకకుండా నమస్కారం చేసుకుంటా స్వామి ప్రసాదం కూడా ఇస్తారు. అది ಯಾರು ಅದು ನಿಮ್ಮ అదే ಕೆಲಸ అబకారి శాఖలు ఇద్దరు ಒಂದೇ ಕೆಲಸ. ఏం చేస్తారు?
ಕುರ್ತಾಳಂ ಪೀಠಾಧಿಪತಿ ಇದ್ದಾರಲ್ಲ ಸ್ವಾಮಿ, ನಾವು ಈ ವೈಫೈ ಇದ್ದಾರಲ್ಲ, ವೈಫೈ ಏರ್ಟೆಲ್ ವೈಫೈ ಓನರ್ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ವೈಡ್ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಇದೆ. ಬೇಗನೆ ಮದುವೆ ಆಗ್ಬೇಕು, ಬೇಗನೆ ಮದುವೆ ಆಗ್ಬೇಕು. ಸಾಫ್ಟ್ವೇರ್ ಇಂಜಿನಿಯರ್ ಇವರು ನಮ್ಮ ಸ್ನೇಹಿತರು. కాకుండా నమస్కారం చేసుకోండి. డాక్టర్ ನೀನು ದೊಡ್ಡವನ చూసుకుంటారు. ಯಾರು రాసుకుందా ನೀನು ಓದ್ತಾ ಇರೋದು ನೀವು ಅಣ್ಣದ ಬಂದಿರಾ? ಗರ್ಭಸ್ಥಂ ವಿಭಾವಸು ಅನಂತ ಪುಣ್ಯಬಲದಮ್ಮ ತಕ್ಷಾ ಕೃಷಿಯ ಅಲ್ಲ, ಜನಗಳ ಜೀವನಕ್ಕೆ ಹಾಲು ಮೊಸರು, ಹೌದು, ಹಾಲು, ಹೈನುಗಾರಿಕೆ ಕೊಟ್ಬಿಡು ಹುಡುಗರಿಗೆ